నామానికి మహిమ కలుగుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం అండి. భోజన భక్తిలో నుండి లేచి తన వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తవాలును తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. అయితే 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగాడండి. పై వస్త్రము పక్కన పెట్టి, పై బట్ట పక్కన పెట్టి 12 మంది శిష్యుల యొక్క పాదాలను నేల మట్టుకు కిందకి వంగి ఏం చేస్తాడో తెలుసా? 12 మంది శిష్యుల యొక్క పాదాలు ఒక్కొక్కరి లైన్లో నిలబెట్టి ఆయన 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగాడండి. అంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించాడో, ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇచ్చాడు, పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడ్డ దేవుడు అండి. అంత అధికారం ఇవ్వటానికి ఆయన తగ్గింపు స్వభావమే ఒక గొప్ప మార్గము.